మనం రోజు ఉదయం తాగే టీ కాఫీలతో వచ్చే ఉత్సాహం కొద్దిసేపటికే మాయమైపోతుంది. కానీ అలవాటుగా మారిన క్రమశిక్షణ అనగా డిసిప్లిన్ జీవితాంతం నిలబడి అద్భుతమైన విజయాలను మీ ముందు ఉంచుతుంది. ధనుసు రాశి వారి జీవితంలో జూలై 2026 నుండి డిసెంబర్ 2026 వరకు జరగబోయే అత్యంత అద్భుతమైన మార్పులను, ముఖ్యంగా వృత్తి మరియు ఆరోగ్యపరమైన విషయాలను ఈ వీడియోలో మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. నమస్కారం, నేను మీ ఫణికుమార్ యాజ్ఞవల్క్య. ఈరోజు మనం ధనుస్సు రాశి వారి భవిష్యత్తు గురించి లోతుగా విశ్లేషిద్దాం. జూలై 2026 నాటికి మీ 3వ భావంలో రాహువు, 4వ భావంలో శని, 6వ భావంలో కుజుడు, 7వ భావంలో రవి, 8వ భావంలో శుక్ర, గురు మరియు బుధ గ్రహాలు, అలాగే 9వ భావంలో కేతువు సంచారం చేస్తున్నారు. ప్రస్తుతం మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది కాబట్టి ఈ 6 నెలల కాలం మీకు అత్యంత ముఖ్యమైనది. మీ 3వ భావంలో రాహువు డిసెంబర్ 6 వరకు ఉంటారు. ఈ స్థానం వలన ఆన్లైన్ మరియు కంప్యూటర్ రంగాల్లో పనిచేసే వారికి ఊహించని విజయాలు దక్కుతాయి. ఒకవేళ మీరు ఆన్లైన్ మార్కెటింగ్ లేదా ఫారిన్ సంబంధిత వ్యాపారాలు చేస్తున్నట్లయితే మీ కలలు నెరవేరడం ఖాయం. ఆ తర్వాత రావు మీ 2వ భావంలోకి ప్రవేశించినప్పుడు మీ వాక్ చాతుర్యం మరియు సంపద మరింత పెరుగుతాయి. మీ రాస్యాధిపతి అయిన దేవగురువు బృహస్పతి, గురు భగవానుడు జూన్ 2న మీ 8వ భావంలోకి ప్రవేశం చేశారు. నవంబర్ 1 వరకు ఉచ్చ స్థితిలో అక్కడే ఉంటారు. ఈ సంచారం విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి అద్భుతమైన అవకాశం. ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే వారి ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. మీ 2వ మరియు 4వ భావాలపై గురువు గారి దృష్టి ఉండడం వలన నూతన వాహనం లేదా ఆస్తి కొనుగోలుకు ఇది సరైన సమయం. 4వ భావంలో ఉన్న శని జూలై 27న వక్రీకరించబోతున్నారు. ఈ సమయంలో మీ 10వ భావంపై శని దృష్టి పడడం వలన ఉద్యోగంలో మార్పు కోసం మీరు ఆలోచించడం మొదలెడతారు. మీకు పదోన్నతి లేదా ట్రాన్స్ఫర్లు డిసెంబర్ 12 లోపు జరిగే అవకాశం బలంగా ఉంటుంది. అయితే రాజకీయాలు మరియు శత్రువుల పట్ల కొద్దిగా జాగ్రత్త వహించడం ఎంతో అవసరం. మీ కోపాన్ని, పట్టుదలను అదుపులో ఉంచుకుంటే మీ చుట్టూ ఉన్న సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి. విద్యార్థులకు మరియు ప్రేమ జీవితంలో ఉన్న వారికి ఈ 6 నెలల కాలం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఆగస్టు 3 నుండి సెప్టెంబర్ 19 వరకు మళ్ళీ నవంబర్ 13 తర్వాత పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి విజయం తథ్యం. కానీ సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 13 వరకు కుజుడు నీచ స్థితిలో ఉన్నందున ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. ఆగస్టు 16 నుండి అక్టోబర్ 16 వరకు రవి భగవానుడు మీ 9వ మరియు 10వ భావాల్లో సంచారం చేస్తారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు రాజకీయ నాయకులకు ఒక సువర్ణ అవకాశం. మీ అదృష్టం రెట్టింపు అవుతుంది. మీ పనుల్లో ఊహించని ప్రశంసలు కూడా అందుకుంటారు. ఆరోగ్యం విషయానికి వస్తే జూలై నెలలో మరియు సెప్టెంబర్ 19 తర్వాత ఉదర సంబంధిత సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి. అలాగే కొవ్వు పదార్థాలను అనగా ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం బాగా తగ్గించండి. మెరుగైన ఫలితాల కోసం ప్రతిరోజు గురు బీజ మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే అర్ధాష్టమ శని ప్రభావం తగ్గడానికి నిత్యం శని బీజ మంత్రాన్ని భక్తితో పఠించండి. ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లేదా వినడం మీకు ఎంతో మంచిది. ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే మీరు కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఆస్ట్రోవేద క్రియేషన్స్ ఛానల్ని యూట్యూబ్లో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో చూసేవాళ్ళు తప్పక ఫాలో అవ్వండి. ఈ వీడియోని మీ కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ షేర్ చేసుకోండి.